రోజుకి 8 గంటల నుంచి 6 గంటల వరకు పడుకుంటే అది ఆరోగ్యం. ఎప్పుడు కూడా మనం తప్పనిసరిగా 6 to 8 అవర్స్ అనేది డెఫినెట్గా మనం పడుకోవాలి. అయితే కొంతమంది రాత్రి అంతా పడుకోకుండా ఏదో టైంలో మొత్తం నేను 8 అవర్స్ కిట్టించేస్తానండి అంటూ ఉంటారు. అలా కిట్టించడాలు పనికిరావు. మధ్యాహ్నం పూటలు పడుకుంటే మంచిది కాదు, రాత్రే పడుకోవాలన్నమాట. ఎప్పుడైతే రాత్రి చక్కగా 10 గంటలు పడుకొని ఉదయం 4-4:30 గంటలు లేచారో రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ మనము ఎలాంటి అంటే ఎప్పుడు పడుకుంటామో తెలీదు, ఎప్పుడు లేస్తామో తెలీదు. కొంతమంది తీవ్రంగా నిద్రపోతూ ఉంటే కొంతమంది అసలు పడుకోకుండా ఉండిపోతూ ఉంటారు. నిద్ర అనేది తగినంత నిద్ర లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. త్వరగా ఏజింగ్ ప్రాసెస్ అని అయిపోద్ది, త్వరగా ముసలిముఖం వచ్చేస్తుంది. ఎవరైతే ఎక్కువగా నిద్రపోరో వారికి త్వరగా ముసలిముఖం వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి, త్వరగా తెల్లంటుకలు వచ్చేస్తాయి. ఏమండి, ఆయుష్ తగ్గిపోతుంది, త్వరగా చనిపోతారు. జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎవరైతే ఎక్కువ నిద్రపోరో వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. కొంతమంది పగలంతా పడుకొని రాత్రంతా తిరిగేవారిని కూడా మనం చూస్తాం. నైట్ లైఫ్ అని చెప్పి అంటూ ఉన్నారు కదా. నిజానికి దేవుడు రాత్రులు జంతువులకి ఇచ్చాడు, పగలు మనుషులకి ఇచ్చాడని బైబిల్ క్లియర్గా చెప్తుంది. పగలంతా మనం తిరగాల, రాత్రంతా జంతువులు తిరగాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనము ఈ విధంగా సరైన నిద్ర లేకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మీరు బరువు కూడా పెరిగిపోతారు. రాత్రి సరిగ్గా పడుకోకుండా ఉంటే వెయిట్ కూడా పెరిగిపోతారు. అది చాలామందికి తెలియదు. కానీ రాత్రి టైం పడుకుంటే మీ వెయిట్ కూడా చక్కగా ఉంటుందన్న సంగతిని తెలుసుకోవాలి.